ఓకే గైస్, వినిపిస్తుందా కనిపిస్తుందా? హలో హలో మైక్ టెస్టింగ్. కొత్త మైక్ కదా అందుకే. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. ఈరోజు వీడియో ఏంటంటే టడా, ఇదే ఈరోజు వీడియో. దీని గురించే వీడియో, దీని స్టోరీయే. మ్యాటర్ ఏంటంటే నాకు కొత్త మైక్ వచ్చింది, బోయా. యాక్చువల్లీ యూట్యూబ్ కోసం వాడుతున్న ఫస్ట్ ప్రోడక్ట్. యాక్చువల్లీ ప్రోడక్ట్ నేను తీసుకోలేదు, నాకు గిఫ్టెడ్ అనమాట. ఇది చిన్నదే కదా, దీన్ని కూడా యూట్యూబ్ లో అవసరమా అని అనుకోకండి. అది చిన్నదే, కాకపోతే నాకు చాలా పెద్దది, నాకు చాలా ప్రీషియస్. ఎందుకంటే నేను యూట్యూబ్ కి బిగినర్ని కదా. బిగినర్ ఫస్ట్ పెద్ద పెద్ద మైకులు కొనుక్కోదు కదా, చిన్న మైక్స్ తోనే స్టార్ట్ చేయాలి. అండ్ నేను అంటే నాకు ఎప్పుడు అనిపించేది కాదు. అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ అంటారు కదా, క్యాజువల్ గా ఏడిపిస్తారు కదా, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చింది ఇంట్లో కూడా అంటారు అన్నవాళ్ళు. అంటే లోపల నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు నాకు ఇది గిఫ్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఒకనొక టైంలో నాకు వ్యూస్ వస్తలేవు, రీచ్ వస్తలేదు. అందరు పెట్టే వీడియోస్ తో కంపేర్ చేస్తే అసలు నేను పెట్టే వీడియోస్ ఒక వీడియోస్ అయినా వాటిని అసలు యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ అంటారా అని అనిపించేది నాకు. తర్వాత అన్నయ్య వాళ్ళు గిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఒకరు మైక్ గిఫ్ట్ చేసే అంత స్టేజ్ కి నేను వచ్చేసినా. అంటే నాకు ఒకరు మైక్ గిఫ్ట్ చేసే స్టెప్ నేను ఎక్కేసినా. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. పుట్టినాకనే లేచి నడవాలంటే నడవం కదా, ఫస్ట్ మెల్లగా దొర్లుకుంటూ పోతాం కదా, ఆ స్టేజ్ లో ఉన్నా అని నాకు అనిపించింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా, నేను అసలు గివప్ ఇవ్వకూడదు, అసలు బ్యాక్ స్టెప్ అనే థాట్ ఏం లేదు. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా అసలు రానియొద్దు అని ఫిక్స్ అయిపోయినా. నేను వాళ్ళకి అసలు థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఇంకా. సో ఇప్పుడు చెప్తున్నా, ఒక థాట్ ఉండే నాకు, ఇప్పుడు ఇవాళ పెడతా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో నాకు మూడ్ బాగాలేకుండా నేను ఇంట్లోకి వెళ్ళి పార్క్కి వచ్చేటప్పుడు మైక్ పాకెట్ లో వేసుకొని వచ్చేసిన. ఎందుకు వేసుకొచ్చినా కూడా నాకు తెలియదు. సో ఇంకా వేసుకొచ్చినా కదా అని చెప్పేసి ఈ వీడియో పెట్టినా అనమాట. అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనేసి పెట్టిన. అందుకే వీడియోతోనే చెప్తున్నా థ్యాంక్ యూ. మీకు ఇద్దరికి ఎవరిద్దరో మీకు తెలుసు కదా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ఇంత ప్రీషియస్ గిఫ్ట్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ రోజు థ్యాంక్ యూ చెప్పలేదని అనుకోకండి, ఈ రోజు చెప్దామని ఆ రోజు చెప్పలేను. ఇక్కడ మనం అన్బాక్సింగ్ చేసి చూసినట్లయితే నాకు 2 కనెక్టర్స్తో పాటు 2 మైకులు అండ్ ఫోన్కి కనెక్ట్ చేసే బ్లూటూత్ ఒకటి ఇచ్చినారు. ఈ మైక్కి ఒకటి ఆన్ ఆఫ్ బటన్, ఒకటి నాయిస్ రిడక్షన్. ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. నాయిస్ రిడక్షన్ ఏంటంటే అది ఆన్ చేస్తే పక్కనున్న నాయిస్ డిస్టర్బెన్స్ ఏం రాదు, మనం మాట్లాడేది మాత్రమే వస్తుంది. ఏదైతే మైక్లో రికార్డ్ చేస్తామో అది మాత్రమే వస్తుంది. అండ్ ఆన్ ఆఫ్ చేస్తే ఓన్లీ ఆన్ ఆఫ్ చేసి మాట్లాడితే నాయిస్తో పాటు మనం మాట్లాడేది కూడా వస్తుంది. ఈ గ్రీన్ లైట్ ఏమో నాయిస్ రిడక్షన్కి, ఈ బ్లూ లైట్ ఏమో ఆన్ చేస్తే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 360 degrees ఎటు తిప్పినా తిరుగుద్ది, 360 degrees. ఒకసారి కనెక్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి ఇప్పుడైతే కనెక్ట్ చేసిన. ఒకసారి దూరం వెళ్ళి మాట్లాడతా. నేనైతే ఇప్పుడు కొంచెం బ్యాక్ వచ్చేసిన. అక్కడ వాయిస్ ఎట్లా వస్తుంది అనేది నాకు తెలీదు. నేనైతే ఇక్కడ దూరం వచ్చి మాట్లాడుతున్నా. అంటే దగ్గర ఉన్నప్పుడు ఒకలా, దూరం ఉన్నప్పుడు ఒకలా వస్తుందా లేదా అని ట్రై చేయడానికి నేను కొంచెం దూరం వచ్చిన. ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేసిన కదా, మైక్లోనే మాట్లాడుతున్నా. అసలు మైక్ ఇప్పుడు మాట్లాడుతున్నా, అసలు దాంట్లో వస్తుందా వస్తలేదా, ఎట్లా వస్తుంది అని నాకైతే ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. ఇప్పుడైతే మైక్లోనే మాట్లాడినా. సో ఇదన్నమాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ముచ్చట అండ్ ఇంకా నా షార్ట్ టైం యూట్యూబ్ జర్నీ. ఈ నా చిన్న వీడియో లైక్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి నుంచి పెట్టే వాటిని కూడా అట్లనే చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.